కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కేటీఆర్కి అలవాటుగా మారిందన్నారు. కాంగ్రెస్ హయాంలో 1 కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని కేటీఆర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన మరి ఎవరు స్క్రిప్ట్ రాసిచ్చిరో ఆ స్వామికి మా హయాంలో 16 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో చేరిందని చెప్పి ఎడా పెడగా అంటే పాముకు కూరలల్లో విషయం ఉంటుంది. ఈయన మాట్లాడిన మాటలు చూస్తే కేటీఆర్కి నిలవెచ్చిన విషయమే ఉంది. ఎందుకంటే ప్రజలు పదే పదే చీ కొడుతున్నా 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అన్ని ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల గుండుసున్నా, కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు, సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోయినావు, పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయినావు. నిన్నెన్నో ఆడ మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలో గెలిచిన తొడలు కొట్టుకోనిక పోయినవాడ 90 పైచిలకు మున్సిపాలిటీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏడగొట్టుకోవాలి పోయి. కాబట్టి ఈయనకి ఏమైపోయిందంటే మతి స్థిమితం కోల్పోయిండు.